తెలంగాణలో ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగాయని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తలేదన్నారు. మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా వచ్చారని పేర్కొన్నారు. కేంద్ర ఆధ్వర్యంలో ఉండే యాప్లలో 415 ఫిర్యాదులు రాగా వేర్వేరు ప్రాంతాల్లో 38 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. 225 ఫిర్యాదులు సివిజిల్ యాప్ ద్వారా వచ్చాయన్నారు. భారీ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంలను భద్రపరుస్తున్నామన్నారు. మంగళవారం పూర్తి పోలింగ్ శాతం వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 330 కోట్లు సీజ్ చేశామన్నారు. 44 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని జనరల్ అబ్జర్వర్స్ ఇచ్చే నివేదిక మేరకు ఎక్కడికైనా రీపోలింగ్ అవసరమా లేదా నిర్ణయిస్తామని వికాస్ రాజ్ తెలిపారు. ఫిగర్స్ బేసికలీ ఎస్టిమేట్ సెక్టర్ ఆఫీసర్స్ ఎస్టిమేట్ చేసి మాకు ఇస్తారు. సో దాని ప్రకారం మేము 5 వరకు లాస్ట్ డేటా ఇచ్చాము. 7 o'clock నుంచి ఇప్పుడు కొద్దిగా క్లోజర్ ఎస్టిమేట్ అంటే ఎట్లా అంటే అప్పుడు వరకు మోర్లెస్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో క్లోజ్ అయిపోయి ఉంటుంది. అందుకనే ఆ సెక్టర్ ఆఫీసర్స్ ఆ నంబర్స్ తీసుకొని ఆ ఎస్టిమేట్ ప్రకారం మాకు ఇస్తారు. కానీ అది కూడా ఎగ్జాక్ట్ నంబర్ ఉండదు, ఎందుకంటే ఇంకా సమ్ ప్లేసెస్ స్టిల్ ఇట్ విల్ బి కంటిన్యూయింగ్. సో ఫైనల్ నంబర్ రేపు ట్యాబులేషన్ చేసిన తర్వాతే వస్తుంది. కానీ 7 o'clock తర్వాత మెల్లమెల్లగా కంటిన్యూస్ అప్డేషన్ అవుతానే ఉంటుంది. అది మీరు చూడొచ్చు, మా ఓటర్ టర్న్అవుట్ యాప్ ఉంది, దాంట్లో యూ కెన్ ఆల్ సీ దట్ నంబర్. So that will continue till